నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అంతరిక్ష రంగంలో దేశం గణనీయమైన పురోగతి సాధించిందన్న ప్రధానమంత్రి. త్వరలో గగన్యాన్ మిషన్ను భారత్ చేపట్టనుందన్న నరేంద్ర మోదీ. గత 11 ఏళ్లలో కీలక సంస్కరణలు అమలు చేసినట్లు వెల్లడి. ఓట్ల అక్రమాలపై ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయం. గాంధీభవన్లో రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ. బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎమ్మెల్యేల అనర్హత అంశంపై చర్చ. ఓటర్ల జాబితా ముమ్మర సవరణపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. హైదరాబాద్లో ఎస్ఐఆర్ నిర్వహిస్తే 4 లక్షల దొంగ ఓట్లు బయటపడతాయని వెల్లడి. యూరియా కొరతపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న మంత్రి తుమ్మల. రాష్ట్రంలో 42,000 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నట్లు స్పష్టీకరణ. హైడ్రాతో కనుమరుగైన చెరువులకు జీవం పోశామన్న శ్రీధర్ బాబు. హైదరాబాద్ను గ్రీన్ సిటీగా మార్చడమే ప్రధాన లక్ష్యమని వెల్లడి. పవర్లూమ్ సమస్యలపై ఉప ముఖ్యమంత్రికి కేటీఆర్ లేఖ. విద్యుత్ సబ్సిడీ బిల్లులు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి. ప్రభుత్వం ఆధ్వర్యంలో రేపు సురవరం సుధాకర్ రెడ్డి అంతిమయాత్ర. సిపిఐ కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం పార్థివ దేహం. అనంతరం గాంధీ ఆసుపత్రికి భౌతిక కాయం అప్పగింత. అమెరికాకు అన్ని రకాల పోస్టల్ సేవలు నిలిపివేసిన భారత్. ఈ నెల 25 నుండి అమలు. సెమీ క్రయోజెనిక్ ఇంజిన్లు, ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో భారత్ వేగంగా ముందుకు సాగుతోందని, త్వరలో గగన్యాన్ మిషన్ను ప్రారంభించనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాబోయే కాలంలో సొంత అంతరిక్ష కేంద్రాన్ని భారత్ నిర్మిస్తుందని స్పష్టం చేశారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి వీడియో సందేశం ఇచ్చారు. అంతరిక్ష రంగంలో భారత్ పలు మైలురాళ్లను సాధిస్తోందన్నారు. గత 11 ఏళ్లలో అంతరిక్ష రంగంలో అనేక సంస్కరణలు అమలు చేసినట్లు చెప్పారు. దేశ పాలనలో అంతరిక్ష సాంకేతికత భాగమవుతోందన్నారు. అంతరిక్ష రంగంలో దేశం సాధించిన పురోగతి సాధారణ పౌరుల జీవితాలను సులభతరం చేస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. आज भारत सेमी क्रायोजेनिक इंजन और इलेक्ट्रिक प्रोपल्शन जैसी ब्रेक थ्रू टेक्नोलॉजी में तेजी से आगे बढ़ रहा है। जल्द ही आप सब वैज्ञानिकों की मेहनत से भारत गगनयान की उड़ान भी भरेगा और आने वाले समय में भारत अपना स्पेस स्टेशन भी बनाएगा। अभी हम मून और मार्स तक पहुंचे हैं। अब हमें गहरे अंतरिक्ष में उन हिस्सों में भी झोंकना है जहां मानवता के भविष्य के लिए कई जरूरी रहस्य छिपे हैं। बियॉन्ड गैलेक्सीज lies our horizon. భారత అంతరిక్ష రంగంలోకి ప్రైవేటు రంగానికి ద్వారాలు తెరవడం గత 11 ఏళ్లలో జరిగిన గొప్ప సంస్కరణగా కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన 2వ జాతీయ అంతరిక్ష దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జితేంద్ర సింగ్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా దేశ అంతరిక్ష సాంకేతిక సామర్థ్యాలను ప్రపంచం చూసిందన్నారు. 2 ఏళ్ల క్రిందట చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ మిషన్ చేపట్టిన తొలి దేశంగా భారత్ నిలిచిందని గుర్తు చేశారు. 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రం భారత్కు ఉండబోతోందని ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్ వెల్లడించారు. మొదటి మాడ్యూల్ 2028 నాటికి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఎన్జీఎల్ నెక్స్ట్ జనరేషన్ లాంచర్కు ప్రధానమంత్రి ఆమోదం తెలిపారని చెప్పారు. చంద్రయాన్ 4 మిషన్, వీనస్ ఆర్బిటర్ మిషన్ లాగా ఒక్కొక్కటిగా మిషన్లు షెడ్యూల్ చేయబడుతున్నాయని నారాయణన్ చెప్పారు. ऑपरेशन सिंदूर आपने देखा और स्पेस टेक्नोलॉजी की भारत की क्षमताओं का प्रदर्शन धरती से आकाश तक हुआ. And all that you see and you saw was a very optimum synergy of the two of the departments which many of us are associated with, the Department of Space Technology and Department of Atomic Energy. But what is even more important is कि ये सारी क्षमताएं, ये सारी सलाहियतें गत 10 वर्षों में ही हासिल की गई. और इस तरह की वॉरफेयर टेक्नोलॉजीज की परख करने का अवसर कब रहता है
ऑपरेशन सिंदूर ने हमें मौका दिया पाकिस्तान की धरती पर इसको परखने का, और दुनिया और विश्व को ये समझ में आया कि व्हाट हैज हैपेंड इन द लास्ट 11 years of the Modi government. We are going to have a communication satellite of 6,500 kg USA-built communication satellite, which is going to be launched within a couple of months. That speaks volume. When it comes to Honorable Prime Minister of our country, he is a different person with great tangential thinking. The vision, direction given by him, based on his vision, we are going to have a Chandrayaan-4 mission. We are going to have a Venus orbiter mission. We are going to have a space station called BAS. By 2035, India will have a space station on its own, and the first module will be lifted off by 2028. And he has given approval for a NGLV, next generation launcher. ఢిల్లీ అసెంబ్లీ భవనంలో రేపు జరిగే ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ 2 రోజుల సదస్సు ముగింపు కార్యక్రమానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరవుతారు. దేశవ్యాప్తంగా 32 మంది స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు, శాసన మండలి చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లు ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొంటారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నేతృత్వంలోని బృందం శనివారం ఢిల్లీ చేరుకుంది. ఈ బృందంలో శాసన పరిషత్ డిప్యూటీ చైర్మన్ బందా ప్రకాష్, ముదిరాజ్, లెజిస్లేటివ్ సెక్రటరీ డాక్టర్ వి నరసింహాచారి, ఇతర అధికారులు ఉన్నారు. సదస్సులో విఠల్భాయ్ పటేల్ శత జయంతి ఉత్సవాలు, స్వాతంత్ర్య పోరాటంలో పాత పార్లమెంటు నాయకుల పాత్ర, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పారదర్శక పాలన, భారతదేశం ప్రజాస్వామ్య జననిగా ఉన్న విషయాలపై చర్చలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రదర్శన, డాక్యుమెంటరీ ప్రదర్శన, స్మారక డాక్ టికెట్ విడుదల కార్యక్రమాలు ఉంటాయి. భారత్ అమెరికా వాణిజ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నట్లు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. దేశ రైతులు, చిన్న ఉత్పత్తిదారుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అమెరికాతో చర్చల్లో భారత్ తన లక్ష్యాలపై స్పష్టంగా ఉందని, జాతీయ ప్రయోజనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటుందని వెల్లడించారు. చమురు దిగుమతులు, ఆంక్షలపై విదేశాంగ మంత్రి మాట్లాడుతూ ఈ సమస్యను కేవలం చమురు సమస్యగా చిత్రీకరిస్తున్నారని, చమురు అతిపెద్ద దిగుమతిదారైన చైనాపై ఆంక్షలు విధించలేదని ఆయన అన్నారు. అయితే భారత్ను లక్ష్యంగా చేసుకున్న వాదనలు చైనాపై అమలు కాలేదని పేర్కొన్నారు. జాతీయ ప్రయోజనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటూ ఆత్మనిర్భరతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వివరించారు. భారత్ పాకిస్తాన్ సంబంధాలపై మాట్లాడుతూ 1970ల నుంచి ఈ విషయంలో మధ్యవర్తిత్వాన్ని భారత్ స్వీకరించదని, భారత ఏకాభిప్రాయం ఉన్నట్లు తెలిపారు. భారత్ నుంచి అమెరికాకు అన్ని రకాల పోస్టల్ సేవలను డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిర్ణయం ఆగస్టు 25 నుంచి అమల్లోకి రానుంది. అమెరికా కస్టమ్స్ నిబంధనల్లో మార్పుల కారణంగా ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. జూలై 30న అమెరికా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం $800 విలువైన వస్తువులపై ఉన్న పన్ను మినహాయింపును రద్దు చేసింది. దీంతో అమెరికాకు వెళ్లే అన్ని పోస్టల్ షిప్మెంట్లపై విలువతో సంబంధం లేకుండా సుంకాలు విధించనున్నారు. అయితే $100 విలువైన గిఫ్ట్ ఐటమ్స్, లేఖలు, దసరాలకు మినహాయింపు కొనసాగుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై అదనపు సుంకాలు విధించారు. రష్యా చమురు కొనుగోలు కారణంగా ఆగస్టు 27 నుండి 50% సుంకాలు అమల్లోకి రానున్నాయి. ఈ సుంకాలకు సంబంధించి అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ వద్ద స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడంతో విమానయాన సంస్థలు ఆగస్టు 25 తర్వాత పోస్టల్ కన్సైన్మెంట్లను స్వీకరించలేమని తెలిపాయి. దీంతో పోస్టల్ పార్సిళ్ల బుకింగ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పటికే బుకింగ్ చేసిన వారికి రీఫండ్ సౌకర్యం ఉంది. సేవల పునరుద్ధరణకు కృషి చేస్తున్నట్లు పోస్టల్ విభాగం వెల్లడించింది. ఓట్ల అక్రమాలపై ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. హైదరాబాద్లోని గాంధీ భవన్లో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన
పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సహా కాంగ్రెస్ అడ్వైజరీ కమిటీ మంత్రులు పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎమ్మెల్యేల అనర్హత అంశం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వంటి పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఓట్ల అక్రమాలకు సంబంధించిన ప్రచార లోగోను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తక్కువ వడ్డీకి లోను కావాలా? అది నువ్వు యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. 4-5 రోజుల నుంచి జ్వరంగా ఉంది. తల, శరీరంలోని జాయింట్లు, కళ్ళ వెనుక కూడా నొప్పిగా ఉంది. శరీరంపై ఎర్రటి దద్దుర్లు కూడా. ఇవి డెంగూ లక్షణాలు. డెంగూనా? భయపడొద్దు. డెంగూ ఒక సాధారణ వైరల్ జ్వరం. తగిన చికిత్సతో పాటు ద్రవ పదార్థాలు తీసుకుంటే ఇంట్లోనే నయమైపోతుంది. చాలా తక్కువ కేసుల్లో జ్వరం తగ్గిన తర్వాత కూడా రక్తస్రావం లేదా బీపీ తగ్గిపోతే ఆసుపత్రిలో తప్పనిసరిగా చేర్పించవలసి ఉంటుంది. డెంగూ లక్షణాలు కనిపిస్తూనే డాక్టర్ని కలవండి. రక్త పరీక్ష చేయించుకోండి. డెంగూ నుంచి రక్షణ పొందండి. వార్తలకు తిరిగి స్వాగతం. బీహార్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణను హైదరాబాద్లో కూడా నిర్వహిస్తే దాదాపు 4 లక్షల దొంగ ఓట్లు బయటపడతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లయితే ఎన్డీఏకు సీట్లు ఎందుకు తగ్గాయని ప్రశ్నించారు. మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన కిషన్ రెడ్డి తెలంగాణకు మరో 50,000 మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయానికి పక్కా వ్యూహం, ఎంఎంటీఎస్ విస్తరణ, రైల్వే స్టేషన్ల నిర్మాణం వంటి అంశాలపైన స్పష్టతనిచ్చారు. ఈ చిట్చాట్కు సంబంధించి మరిన్ని వివరాలు ప్రత్యేక కథనంలో చూద్దాం. తెలంగాణకు మరో 50 మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన కేంద్ర మంత్రి పలు అంశాలపై మాట్లాడారు. అవసరమైతే రష్యా, చైనా నుంచి యూరియాను దిగుమతి చేసేందుకు చర్యలు తీసుకుంటామని కిషన్ రెడ్డి చెప్పారు. ఈ సీజన్లో వర్షాలు అధికంగా కురవడంతో యూరియా డిమాండ్ పెరిగిందన్నారు. యూరియా బ్లాక్ మార్కెట్లో అమ్మకాలను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆరోపించారు. మైనింగ్ రంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకువచ్చామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. జాతీయ ఖనిజ అభివృద్ధి చట్టం 1955 స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొస్తామని వెల్లడించారు. ఇక నుండి అరుదైన ఖనిజాల తవ్వకాలపై దృష్టి సారిస్తూ స్వయం సమృద్ధిని సాధిస్తామని పేర్కొన్నారు. 32,000 కోట్లతో నేషనల్ క్లినికల్ మినరల్ మిషన్ ప్రారంభించామన్నారు. ఇందులో పరిశోధన, మైనింగ్ కార్యకలాపాల కోసం ఐఐటీలతో సహా విద్యా సంస్థలను కూడా భాగస్వామ్యం చేసినట్లు తెలిపారు. గత ఏడాది విదేశీ మారక ద్రవ్యం ఆదా చేసినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో బొగ్గు, ముడి ఇనుము ఎగుమతుల్లో భారత్ గణనీయమైన స్థాయికి ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జాంబియా, అజర్బైజాన్ దేశాల్లో ఖనిజ త్రవ్వకాల ప్రాజెక్టులను భారత్ చేపట్టినట్లు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోందని తెలిపారు. అలాగే యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ విస్తరణకు సంబంధించి టెండర్స్ ను పిలువబోతున్నామని చెప్పారు. ఎంఎంటీఎస్ రైళ్లలో ఏసీలను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లోపు 36 రైల్వే స్టేషన్ల నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గత 11 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులపై త్వరలో ఒక నివేదిక ఇవ్వనున్నట్లు వివరించారు. ఇక బీహార్ ఎన్నికలపై కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి పక్కా వ్యూహంతో ఎన్నికల్లో విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై స్పందించిన కిషన్ రెడ్డి లోక్సభలో ప్రతిపక్ష నేత ఆరోపణల్లో పసల్లేదని తెలిపారు. బీహార్ సరిహద్దు గ్రామాల్లో అక్రమ వలసల వల్ల జనాభా పెరుగుతోందని, ఈ సమస్యను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీంతో అక్రమ ఓట్ల సంఖ్య పెరిగిందని ఆరోపించారు. బీహార్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ దేశంలో ప్రతి చోట జరగాలని అభిలాషించారు. హైదరాబాద్లో కూడా ఈ ప్రక్రియ చేపడితే కనీసం 3 నుండి 4 లక్షల దొంగ ఓట్లు బయటపడతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలపై కిషన్ రెడ్డి స్పందిస్తూ ఏ రాజకీయ పార్టీ మద్దతు అడగలేదని స్పష్టం చేశారు. ఎన్డీఏ అభ్యర్థికి పూర్తి మద్దతు ఉందని చెప్పారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.
రైతులు యూరియా కొరతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 42,000 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, ఈ రోజు 6,543 మెట్రిక్ టన్నులు, ఈ నెలాఖరు వరకు మరో 37,877 మెట్రిక్ టన్నులు వస్తాయని పేర్కొన్నారు. సచివాలయంలో రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ సీఈఓ అలోక్ సింఘాల్, నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ తెలంగాణ సేల్స్ మేనేజర్ రాజేష్తో మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి ఆర్ఎఫ్సీఎల్ నుంచి 62,473 మెట్రిక్ టన్నుల యూరియా కోట ఇంకా రానుందని, సరఫరాలో జాప్యం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి పేర్కొన్నారు. పంటలపై ప్రతికూల ప్రభావం పడకముందే యూరియా సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని, ఈ వారంలోనే కనీసం 50% యూరియా ఆర్ఎఫ్సీఎల్ లేదా ఎన్ఎఫ్సీఎల్ నుంచి సరఫరా చేయాలని సూచించారు. రైతులకు అసౌకర్యం కలగకుండా ఎరువుల పంపిణీ వేగంగా జరగాలని ఆదేశించారు. దీనిపై సీఈఓ అలోక్ సింఘాల్ రైతుల అవసరాల కోసం త్వరలో యూరియా సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన, అక్రమాలకు పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగులపై విచారణను వేగవంతం చేసేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ప్రభుత్వ ఉద్యోగులపై వచ్చే సాధారణ ఫిర్యాదులపై 3 నెలల్లో, తీవ్రమైన ఆరోపణలపై 5 నెలల్లో విచారణ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఆరోపణలు రుజువైతే వెంటనే శిక్షను అమలు చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. విచారణకు నిర్ణీత గడువు విధిస్తూ ఎవరైనా వేగంగా పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అందుకు సంబంధిత విచారణ అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది. క్రమశిక్షణ చర్యల కేసులను ప్రభుత్వ విభాగాల కార్యదర్శులు ఎప్పటికప్పుడు సమీక్షించడంతో పాటు నిర్ణీత గడువు దాటిన తర్వాత పెండింగ్ కేసుల వివరాల నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ముఖ్యమంత్రికి అందించాలని సూచించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ప్రజాభవన్లో నిర్వహించిన కాంగ్రెస్ సమావేశంలో నాయకులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలైన నూతన రేషన్ కార్డులు, సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, వడ్డీలేని రుణాలు, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వంటి వాటిని ఇంటింటా ప్రచారం చేయాలని సూచించారు. జూబ్లీహిల్స్ లో 6,000 కొత్త రేషన్ కార్డులు జారీ చేసినట్లు తెలిపారు. అధికార పార్టీకి అవకాశం ఇస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ప్రతి బూత్కు ఒక ఇన్ఛార్జిని నియమించాలని, పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు, డ్రైనేజ్, రోడ్ల సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు. నియోజకవర్గంలోని 7 డివిజన్లలో ఇన్ఛార్జీలు, ఉపాధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు సమర్థవంతంగా పనిచేయాలని, డివిజన్లలో కార్యాలయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. బూత్ వారీగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, పెండింగ్లో ఉన్న పథకాలను పూర్తి చేయాలని కోరారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా? చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి నిన్న కన్నుమూశారు. ఆయన భౌతిక కాయాన్ని ఆదివారం ఉదయం 9 గంటలకు గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రి నుంచి మగ్దుం భవన్ కు తీసుకెళ్లనున్నట్లు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. ప్రముఖులు, వివిధ పార్టీ నాయకులు, సామాన్య ప్రజలు సందర్శించేందుకు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు మగ్దుం భవన్ లో ఆయన పార్థివ దేహాన్ని ఉంచనున్నట్లు పేర్కొన్నారు. అక్కడి నుండి గాంధీ మెడికల్ కాలేజ్ వరకు అంతిమ యాత్ర నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వైద్య విద్యార్థుల పరిశోధన కోసం సాయంత్రం 5 గంటలకు సురవరం భౌతిక కాయాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు సురవరం సుధాకర్ రెడ్డికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. ములుగు జిల్లాలో 2వ విడత పనుల జాతరలో భాగంగా మంత్రి సీతక్క పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బండారుపల్లిలో 29 లక్షలతో సీసీ రోడ్లు, జాకరంలో 58 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మల్లంపల్లి మండలంలో శ్రీనగర్లో గ్రామ పంచాయతీ భవనం, 1,50,00,000 ఎంపీడీఓ కార్యాలయం,
మల్లంపల్లి ఎస్సీ కాలనీ, మహమ్మద్ గౌస్పల్లిలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన జరిగింది. మంత్రి సీతక్క మాట్లాడుతూ ములుగు, మల్లంపల్లి మండలాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పంచాయతీ కార్యాలయాలు, అంగన్వాడీల నిర్మాణాలతో పాటు గొర్రెలు, కోళ్ల పెంపకం కోసం లబ్దిదారులకు ఒక్కొక్కరికి ₹1,00,000 అందించామన్నారు. సమ్మక్క సారక్క మేడారం జాతర కోసం 150 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు, టూరిజం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోతు రవిచంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి పాల్గొన్నారు. వ్యక్తిగతంగా లబ్ధిదారులు ఎవరైతే మేకల పెంపకందారులు కానీ, కోళ్ల పెంపకందారులు కానీ, మరి వాళ్లకు షెడ్స్ కోసం కూడా లక్ష రూపాయలు అవి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవాళ పండ్ల జాతర ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది. చాలా సంతోషం. మరి మనకి ఏషియాలో అతిపెద్ద ఆదివాసీ జాతర సమ్మక్క సారలమ్మ జాతరకు కూడా గతంలో ఎన్నడూ ఇయ్యని విధంగా 150 కోట్ల రూపాయలను ఈసారి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మన ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ అడ్లూరు లక్ష్మణ్ గారి యొక్క సహకారంతో సాధించుకున్నాం. ఈ ప్రాంతాన్ని అంటేనే ఒక టూరిజం, ప్రతి చోట ఒక అద్భుతమైనటువంటి మరి చరిత్ర ఉంది. అటు రామప్ప కానీ, అటు లక్నవరం, అటు సమ్మక్క సారలమ్మ, అటు బొగతా వాటర్ ఫాల్స్, అటు లక్ష్మీ నరసింహస్వామి, గోదావరి, అడవులు కూడా చాలా చక్కగా మరి వాగులు వంకలతో ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా అభివృద్ధి చేస్తా ఉన్నాం. హైడ్రా కార్యకలాపాలపై ప్రజలకు స్పష్టత రావాలని, ఇది 1 లేదా 2 ఏళ్లకు పరిమితం కాదని 100 ఏళ్ల ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఇవాళ నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పాల్గొన్నారు. హైడ్రా చేపడుతున్న పనులు రాబోయే తరానికి ఉపయోగపడతాయని చెప్పారు. ప్రస్తుతం 6 చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు, సీఎస్ఆర్ పేరుతో చెరువులను ఆక్రమించే ప్రయత్నాలను అడ్డుకుంటున్నట్లు తెలిపారు. సాంకేతిక ఆధారాలతో చెరువుల FTL మార్క్ చేస్తున్నట్లు, చెరువుల సమీపంలో భూముల ధరలు కోట్లలో ఉన్నట్లు పేర్కొన్నారు. గత ఏడాది జూలైలో ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి జీహెచ్ఎంసీ యాక్ట్లో మార్పులు చేసి అధికారాలు కల్పించినట్లు వివరించారు. సిబ్బంది తక్కువ ఉన్నప్పటికీ సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు, తప్పులు జరిగితే సమీక్షించుకుంటామని స్పష్టం చేశారు. సీఎం సహా ప్రజాప్రతినిధులు, అధికారుల నుంచి సహకారం లభిస్తున్నట్లు తెలిపారు. వరదల్లో సీవేజ్ మురుగు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు, డిజాస్టర్ మేనేజ్మెంట్, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. నాలాల్లో పూడికతీత, మ్యాన్హోల్స్ శుభ్రతపై దృష్టి సారిస్తున్నట్లు, బతుకమ్మ కుంట, కూకట్పల్లి చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. పవర్లూమ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు లేఖ రాశారు. పవర్లూమ్ కార్మికులకు 35,48,00,000 బ్యాక్ బిల్లింగ్ బకాయిలు మాఫీ చేసి వారికి రావాల్సిన 101 కోట్ల విద్యుత్ సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. సిరిసిల్లలో సుమారు 25,000 పవర్లూమ్లు నడుస్తున్నాయని లేఖలో కేటీఆర్ వివరించారు. గతంలో బతుకమ్మ చీరల ఆర్డర్తో సిరిసిల్ల నేతన్నలకు చేతినిండా పనితో పాటు స్థిరమైన ఆదాయం లభించేదన్నారు. అయితే ప్రస్తుతం పవర్లూమ్ యూనిట్లు ఎదుర్కొంటున్న సమస్యలు కార్మికులను తిరిగి ఆత్మహత్యల వైపు నెడుతున్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కుటీర పరిశ్రమల కేటగిరీ క్రింద 50% విద్యుత్ టారిఫ్ సబ్సిడీ పొందుతున్న పవర్లూమ్ యూనిట్లు అవగాహన లోపంతో SSI యూనిట్లుగా మారడంతో ఇండస్ట్రీ 3 కేటగిరీ క్రిందకు వచ్చాయని కేటీఆర్ లేఖల్లో వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు తొలి అడుగు పడింది. ఇందుకు గాను భారీగా నిధులు కేటాయించింది. బడ్జెట్లో కేటాయించిన 375 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో మూసీ ప్రక్షాళన మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. దక్షిణ కొరియా రాజధాని సియోల్లో చుంగ్ గేచంగ్ నదిల హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ప్రవహించే మూసీ పునరుజ్జీవనానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. మూసీ నది ప్రక్షాళనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కార్ ఇప్పటికీ మూసీ పరివాహక ప్రాంతాల్లోని నిర్మాణాలను చాలా వరకు తొలగించారు. ప్రస్తుతం మూసీలో పేరుకుపోయిన చెత్త తొలగింపును కొనసాగిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మూసీకి ఇరువైపులా రోడ్లు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. అదేవిధంగా మూసీ నదిలో వరద నీటితో పాటు డ్రైనేజ్ నీటిని వేరు చేసేందుకు ఇంటర్సెప్టర్ ఛానల్ నెట్వర్క్ పద్ధతిలో ప్రాజెక్ట్ నిర్మాణానికి రూపకల్పన చేశారు. మూసీ సుందరీకరణకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ 4,100 కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించింది.
పెద్దపల్లి జిల్లా రామగుండంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వాతావరణంలో మార్పులతో జ్వరపీడితుల సంఖ్య పెరిగింది. వర్షాకాలం కారణంగా సీజనల్ వ్యాధులు వ్యాపించి ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నారు. గోదావరి ఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స కోసం రోగులు క్యూ కడుతున్నారు. రోజుకు 1400 నుండి 1700 ఓపీలు నమోదవుతున్నాయని వైద్యులు తెలిపారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలతో పాటు మహారాష్ట్రలోని సిరివచ్చ, గడ్చిరోలి ప్రాంతాల నుంచి కూడా రోగులు పెద్ద సంఖ్యలో వైద్యం కోసం వస్తున్నారు. దీంతో ఆసుపత్రి ఆవరణ, ఓపీ, ల్యాబ్, వార్డుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. వర్షాలతో పరిసరాలు అపరిశుభ్రంగా మారి దోమలు, ఈగలు వ్యాపించడం, కలుషిత నీరు, అశుద్ధ ఆహారం తీసుకోవడం వల్ల జ్వరాలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, వాంతులు, తీవ్ర జ్వరం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని గోదావరి ఖని జనరల్ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ రాజు సూచించారు. చలి అట్లా ఒకే రోజు అంటే సడన్గా వాతావరణ మార్పుల వల్ల విషజ్వరాలు లాంటివి వచ్చే ప్రబలే అవకాశం ఉంది. అది విషజ్వరాలు ఏంటంటే నార్మల్గా ఏంటంటే ఇమ్యూనిటీ మన బాడీ రియాక్ట్ అవుతుంటుంది. వెదర్కి ఇట్లా రియాక్ట్ అవ్వడం వల్ల ఇమ్యూనిటీ వ్యాధి నిరోధక శక్తి అంటారు. దానివల్ల కొంచెం జ్వరము, ఒళ్ళు నొప్పులు వచ్చే అవకాశం ఉంది. మలేరియా, డెంగ్యూ అండ్ టైఫాయిడ్ అంటే ఇవి ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. స్వదేశీ నినాదం కాదు, జీవన విధానం కావాలని స్వదేశీ జాగరణ మంచ్ తెలంగాణ ప్రాంత ప్రచార ప్రముఖ్ కేశవ్ సోని పిలుపునిచ్చారు. స్వదేశీ సురక్ష ఔర్ స్వావలంబన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ర్యాలీ నిర్వహించారు. నిజాం కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంత ప్రచార ప్రముఖ్ కేశవ్ సోని ఈ కార్యక్రమానికి హాజరై విద్యార్థులకు స్వదేశీ ఉత్పత్తులపై అవగాహన కల్పించారు. స్వదేశీ ఉత్పత్తుల వినియోగం కూడా దేశ సేవలో భాగమన్నారు. విదేశీ వస్తువుల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదువుకు బదులుగా భారత విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. 1991లో స్వదేశీ జాగరణ మంచ్ స్థాపించినప్పటి నుండి స్వదేశీ భావజాలాన్ని ప్రజల్లో నాటుతూ ఆచరణలోనికి తీసుకురావడానికి తమ సంస్థ నిరంతర కృషి చేస్తున్నట్లు కేశవ్ సోని చెప్పారు. స్వదేశీ స్వావలంబనపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ ద్వారానే భారతదేశం శాశ్వత అభివృద్ధి సాధించగలదని అభిప్రాయపడ్డారు. సికింద్రాబాద్ పికెట్లో పీఎం కేంద్రీయ విద్యాలయంలో 54వ కేవీఎస్ నేషనల్ స్పోర్ట్స్ మీట్ 2025లో బాలికల రోప్ స్కిప్పింగ్ క్రీడలు విజయవంతంగా ముగిశాయి. ఆగస్టు 19 నుండి 23 వరకు 5 రోజుల పాటు జరిగిన ఈ జాతీయ స్థాయి క్రీడల్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 287 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అండర్ 17, అండర్ 19 విభాగాల్లో జరిగిన ఈ పోటీలకు 50 మంది ఎస్కాట్ ఉపాధ్యాయులు, న్యాయమూర్తులు హాజరయ్యారు. ఆగస్టు 19న ఆర్మీ కల్నల్ కె షాజీ ఈ క్రీడలను ప్రారంభించగా 23న ఆర్మీ మేజర్ అనిరుద్ ముగింపు ఉత్సవంలో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం విద్యార్థులకు క్రీడా ప్రతిభను ప్రదర్శించే వేదికను అందించడమే కాకుండా ఐక్యతను, ఖేలో ఇండియా స్ఫూర్తిని ప్రోత్సహిస్తుందని మేజర్ అనిరుద్ పేర్కొన్నారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారని తెలిపారు. విద్యార్థులు హైదరాబాద్లో జరిగిన ఈ క్రీడల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. स्पोर्ट्स मीट के स्किपिंग कंपटीशन का क्लोजिंग सेरेमनी सक्सेसफुली संपन्न हो गया और इसके अंदर करीब 287 पार्टिसिपेंट्स ने भाग लिया. 50 एस्कॉर्ट्स 22 डिफरेंट रीजन ऑल ओवर इंडिया से हमारे यहाँ आए हुए थे. सभी कुछ बहुत ही सफलतापूर्वक हुआ और सारा समारोह संपन्न हुआ. 54వ జాతీయ క్రీడలు రోప్ స్కిప్పింగ్ గేమ్లో కేంద్రీయ విద్యాలయ పికెట్లో 19వ తారీఖు ఆరంభమైనాయి. ఇందులో 3 రకాల గేమ్స్ జరిగాయి. ఇందులో బాలికలకి అండర్ 14, అండర్ 17, అండర్ 19 ఏజ్ గ్రూపుల్లో టీమ్ ఈవెంట్స్, ఇండివిజువల్ ఈవెంట్స్ జరిగాయి. వనపర్తి జిల్లా కలెక్టరేట్లో సమాచార హక్కు చట్టం 2005పై నిర్వహించిన అవగాహన సదస్సులో రాష్ట్ర సమాచార కమిషనర్ పివి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం కలిగించి పారదర్శక పాలన అందించడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. పౌర సమాజ ఆలోచనల నుంచి ఈ చట్టం పుట్టిందని, పీఐఓలు, ఓపీఐఓలు చట్టాన్ని అర్థం చేసుకుని నిర్దిష్టంగా అమలు చేయాలని, ఆర్బీఐ దరఖాస్తుల పరిష్కారంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలని సూచించారు. జిల్లాలు పర్యటన చేయడం ద్వారా కొంత యాక్టివ్ చేయాలి, అవగాహన సదస్సులు పెట్టాలి. మెయిన్ కమిషన్ యొక్క లక్ష్యం. రెండోది
కేసులు వీలుంత త్వరితగతిగా క్లోజ్ చేయాలనేది రెండో లక్ష్యం. మూడోది ఎందుకు పెట్టుకున్న రోడ్ మ్యాప్ అంటే తక్కువ కేసులు ఉన్న జిల్లాల్లో ముందు ఆ జిల్లాని కేసులు క్లోజ్ చేద్దాం అనే దాంతో ఇప్పటికి 7-8 జిల్లాలు పూర్తి చేశాం, కేసులు 0కి తీసుకొచ్చాం. అట్లా అన్ని జిల్లాల్లోనూ ఆయా పరిస్థితిని బట్టి కేసులు 0కి తీసుకొచ్చి త్వరితగతిన కేసులు పరిష్కరించాలంటే మనమే. బ్యాంకు మోసం కేసులో ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి సంబంధించిన కంపెనీలు, ఇతర ప్రాంతాల్లో సీబీఐ ఇవాళ సోదాలు చేపట్టిందని సంబంధిత అధికారులు మీడియాకు వెల్లడించారు. అనిల్ గ్రూప్ కంపెనీలు పలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని అవకతవకలకు పాల్పడ్డాయనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది. దీంతో ఇప్పటికే ఆయన కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. 2 వారాల క్రితం ఆయన్ను 10 గంటల పాటు ఈడీ ప్రశ్నించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం క్రింద ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసింది. కాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 2,000 కోట్ల రూపాయల మేర మోసం కేసులో తాజాగా సీబీఐ సోదాలు నిర్వహించింది. నష్టాల్లో చిక్కుకున్న టెలికాం సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్ తీసుకున్న రుణాన్ని కొన్ని నెలల క్రితం మోసపూరిత చర్య అని ఎస్బీఐ నిర్ణయించింది. రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం ఏదైనా ఒక బ్యాంక్ ఒక ఖాతాను మోసపూరితమైనదిగా వర్గీకరించాక ఆ విషయాన్ని 21 రోజుల్లోగా ఆర్బీఐకి తెలపాలి. కేసును సీబీఐ పోలీసులకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే సీబీఐ కేసు నమోదు చేసింది. రాష్ట్రంలో మరో 2 రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ రోజు ములుగు, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో బలమైన ఉపరితల గాలులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్ నగరంలో పొడి వాతావరణం ఉంటుందని చెప్పింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. నమస్కారం. అంతరిక్ష రంగంలో దేశం గణనీయమైన పురోగతి సాధించిందన్న ప్రధానమంత్రి. త్వరలో గగన్యాన్ మిషన్ను భారత్ చేపట్టనుందన్న నరేంద్ర మోదీ. గత 11 ఏళ్లలో కీలక సంస్కరణలు అమలు చేసినట్లు వెల్లడి. ఓట్ల అక్రమాలపై ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయం. గాంధీభవన్లో రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ. బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎమ్మెల్యేల అనర్హత అంశంపై చర్చ. ఓటర్ల జాబితా ముమ్మర సవరణపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. హైదరాబాద్లో ఎస్ఐఆర్ నిర్వహిస్తే 4 లక్షల దొంగ ఓట్లు బయటపడతాయని వెల్లడి. యూరియా కొరతపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న మంత్రి తుమ్మల. రాష్ట్రంలో 42,000 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నట్లు స్పష్టీకరణ. హైడ్రాతో కనుమరుగైన చెరువులకు జీవం పోశామన్న శ్రీధర్ బాబు. హైదరాబాద్ను గ్రీన్ సిటీగా మార్చడమే ప్రధాన లక్ష్యమని వెల్లడి. పవర్లూమ్ సమస్యలపై ఉప ముఖ్యమంత్రికి కేటీఆర్ లేఖ. విద్యుత్ సబ్సిడీ బిల్లులు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి. ప్రభుత్వం ఆధ్వర్యంలో రేపు సురవరం సుధాకర్ రెడ్డి అంతిమయాత్ర. సిపిఐ కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం పార్థివ దేహం. అనంతరం గాంధీ ఆసుపత్రికి భౌతిక కాయం అప్పగింత. అమెరికాకు అన్ని రకాల పోస్టల్ సేవలు నిలిపివేసిన భారత్ ఈ నెల 25 నుండి అమలు. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.